ప్రైజ్ ద లార్డ్. ఈరోజు ఆగస్టు 29వ తారీఖు 2025 సంవత్సరం శుక్రవారం. ఇప్పుడు 12:30 టైం కావస్తుంది. వించిపేటలోనే ఉన్నాను. ఇప్పుడే వర్షం మళ్ళీ మొదలైంది. పొద్దున్నుండి పొడి వాతావరణం ఉంది. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, దేవుడు ఎప్పుడు ఏం చేస్తాడో ఎవరికీ తెలియదు. ఎప్పుడు మనం దేవుడితోటి ఉన్నాం అనుకో, అప్పుడు ఏమవుద్ది, అరే వీడికి మనం బాధపడతాడు, వీడికి బాధ పెట్టకూడదు. అక్కడ తెలంగాణలోనో హైదరాబాద్లోనో భారీ కుండపోత వర్షాలు కురుస్తుందని. అందుకని ఎప్పుడు ఏం జరుగుతుందో మనకి తెలియదు. విజయవాడలో వరదలు వస్తాయని మనం తెలుసుకున్నామా? లేదు. కాబట్టి ఎప్పుడు దేవుడితోటే ఉండండి, ప్రార్థన చేసుకుంటూ ఉండండి. నువ్వు అల్లాని మొక్కుతావో, రాముడిని మొక్కుతావో, యేసుప్రభుని మొక్కుతావో, నేను మాత్రం యేసుప్రభుని మొక్కుతున్నా. నువ్వు ఎప్పుడు ఆయన్ని యాద్కరు, అప్పుడు నీకు అన్నీ మంచి జరుగుతుంది. వీళ్ళు ఈరోజు స్కూల్కి వెళ్తున్న పిల్లల్ని ఆపాను. మన వినికిడిలో దేవుడి కొన్ని మాటలు దీవించును కాక. చిన్న మాట. హృదయము వ్యాధితో నిండిన కపట కేంద్రము, దానిని గ్రహించుట ఎవరి సాధ్యము? మనసు మర్మ మెరిగిన మహనీయుడా, మనసు మార్చగలిగిన నిజ దేవుడా, నా మదిని కోవెలగా మలుచుకోవయ్యా, నా హృదిని రారాజుగా నిలిచిపోవయ్యా. మన వినికిడిలో దేవుడి కొన్ని మాటలు దీవించును గాక. ప్లీజ్ దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, గాడ్ బ్లెస్. గాడ్